నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నేను యమునా నీళ్లే తాగుతాను, ఆపై ధ్వజమెత్తిన మోదీ. ఢిల్లీలో గణతంత్ర ప్యారెడ్, ఏపీ శకటానికి 3వ స్థానం. పొలిటికల్ హీట్, రేవంత్కు బండి సంజయ్ బహిరంగ లేఖ. త్వరలోనే వారి నిజ స్వరూపం బహిర్గతమవుతుంది, జానీ మాస్టర్. యమునా నదిలో హర్యానా విషం కలుపుతోందన్న కేజ్రీవాల్ ఆరోపణలు దేశానికే అవమానమని పీఎం మోదీ అన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, హర్యానా ప్రజల బంధువులు ఢిల్లీలో నివసిస్తున్నారు, అలాంటిది సొంత ప్రజలు తాగే నీళ్లలో వాళ్ళు విషం కలుపుతారా? యమునా నీటిని జడ్జిలు, దౌత్యవేత్తలు, పేదలతో పాటు నేను కూడా తాగుతాను. నన్ను చంపడానికి హర్యానా ప్రజలు నీళ్లలో విషం కలుపుతున్నారని ఎలా అనుకుంటారు అని కేజ్రీవాల్ వ్యాఖ్యలను మోదీ తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ ప్యారెడ్లో ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచినట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తొలి 2 స్థానాల్లో ఉత్తరప్రదేశ్, త్రిపుర ఉన్నాయి. ఏపీ ప్రదర్శించిన ఏటి కొప్పాక బొమ్మల శకటానికి 3వ స్థానం దక్కింది. త్రివిధ దళాల్లో జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ కవాతు బృందం ఉత్తమ మార్చింగ్ కంటిజెంట్గా ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ శకటంగా గిరిజన శాఖ శకటం ఎంపికైనట్లు రక్షణ శాఖ పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఉంటే, వ్యవసాయ కూలీలుంటే నేటికి 9,80,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకపోవడమేంటని ప్రశ్నించారు. అర్హులైన 70 లక్షల మంది రైతులుంటే ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయలేదన్నారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇల్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించాలని కోరారు. తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలి వేస్తోందంటూ కొరియోగ్రాఫర్ జానీ తెలిపారు. నాకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పై పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారు. మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో, కానీ అసలు తీర్పు వివరాలు బయటకొచ్చిన రోజున మీ నిజ స్వరూపమేంటో బయటపడుతుంది అని ట్వీట్ చేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.